ప్రజల అవసరం మేరకు విద్యుత్ వాడకం అలవాటు చేసుకోవాలి, విద్యుత్ పొదుపు చర్యలు పాటించి డబ్బులను ఆదా చేసుకోవాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అన్నమయ్య జిల్లా రాయచోట్లో జిల్లా విద్యుత్ అధికారి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ ప్రారంభించిన మధుసూదన్ రావు ఈ ర్యాలీ విద్యుత్ కార్యాలయం నుండి పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటుగా పురవీధుల్లో కొనసాగించారు. నేతాజీ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా వృధా వల్ల కలిగే ప్రయోజనాల్ని నష్టాలను ప్రజలకు వివరించి ప్రతిజ్ఞ చేయించారు. పీఎం సూర్యఘర్ ఇళ్లకు రూట్ మ్యాప్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా వారి ఇళ్లని 5 స్టార్ రేటింగ్ కలిగినటువంటి విద్యుత్ ఉపకరణాలతోనే వాళ్ళ ఇంటిని ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎల్ఈడి బల్బులు, 5 స్టార్ రేటింగ్ గల వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు అలాంటివి వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి వస్తువుకి కూడా బాడీ ఎర్తింగ్ చేసుకోవాలి. అట్లాగే కంపల్సరీగా ఇంట్లో ఎర్త్ పిట్ ఒకటి ఉండి ఎర్తింగ్ అనేది కంపల్సరీగా చేసుకుంటే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేటివి ఉంటాయి. అవి కూడా పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా జరిగినప్పుడు అవి ట్రిప్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అది కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. తర్వాత మనము ఏదైనా అవసరము మేరకు మాత్రమే విద్యుత్తుని వినియోగించే అలవాటు చేసుకోవాలి. ఆ రకంగా మనం ఏంటంటే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. మనము కూడా డబ్బును మిగుల్చుకున్న వాళ్ళం అవుతాము. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఫ్యాన్ కానీ, టీవీ కానీ ఏదైనా సరే మనము ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఏ వస్తువైనా సరే మనం ఎక్కడైతే అవసరం ఉందో అంతవరకే వాడుకోవాలి. అలా అలవాటు చేసుకొని మనము విద్యుత్ వృధాని అరికట్టాలి. మన పిల్లలందరికీ కూడా ఆ విధంగా మనము మెసేజ్ ఇచ్చి ఇంధనాన్ని పొదుపు చేయడం అనేది అలవాటు ఒక దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పి విద్యుత్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ఏసీలని 24 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్లో వాడుకుంటే మనకు రక్త ప్రసరణ కూడా సరిగా జరుగుతుంది. దానివల్ల వేరే రకాల ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అది కంఫర్టబుల్గా మనకు లివింగ్కి సరిపోతుంది. విద్యుత్ బిల్లు కూడా చాలా ఆదా అవుతుంది. కాబట్టి అది ఫాలో అవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సోలార్ రూఫ్ టాపులు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. పీఎం సూర్యఘర్ పథకం తరపున అది అందుబాటులో ఉంది. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్స్కి 60,000, 3 కిలోవాట్ ప్లాంట్కి 78,000 రూపాయలు, 3 కిలోవాట్కి పైన 10 కిలోవాట్ల వరకు కూడా 78,000 రూపాయల సబ్సిడీ ఎవరికైనా కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఆ స్కీమ్ని పీఎం సూర్యఘర్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అందరూ కూడా వారి విద్యుత్ బిల్లు దాన్ని పెట్టుకుంటే ప్లాంట్ పెట్టుకుంటే 1 కిలోవాట్ 120 నుంచి 150 యూనిట్ల వరకు ఒక నెలకి సరఫరా చేస్తుంది. సో వారి వినియోగాన్ని బట్టి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్లు వారి మిద్దె మీద వారికి ఉండే స్థలాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటే వారి విద్యుత్ బిల్లు మిగులుతుంది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్కి కానీ ఎక్సెస్ కరెంట్ కానీ ఇచ్చిన సందర్భంలో అంటే వారు వాడకం తక్కువ ఉండి జనరేషన్ ఎక్కువ వచ్చిన సందర్భంలో వారికే ₹2.09 చొప్పున తిరిగి బిల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది. అదేవిధంగా మన ఇంట్లో మనకు అవసరమైన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనము ఈ థర్మల్ విద్యుత్తుని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఆ రకంగా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విద్యుత్ పొదుపు చర్యల్లో పాటించి వారి డబ్బును మిగుల్చుకోవడమే కాకుండా దేశానికి ఈ భూమి మొత్తానికి కూడా పర్యావరణానికి దోహదపడి ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకుండా అందరూ కూడా సహజంగా లభించే సూర్యరశ్మిని ఎక్కువగా వినియోగించుకునే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.